హాయ్ వెల్కమ్ టు హరీస్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం థర్డ్ క్లాస్లో సెవెంత్ లెసన్లో ఉన్న ఈవీఎస్ సెమిస్ట్రీ 2 సెవెంత్ లెసన్లో ఉన్న మన ఇల్లు అనే లెసన్లో ఉండడం అనేది జరిగింది. చూడండి, ఈ యొక్క లెసన్ చదవడం వల్ల విద్యార్థికి అభ్యసించే ఫలితాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, నివాసాల ప్రాముఖ్యత, పొరుగువారు నివసించే ప్రదేశాల గుర్తింపు, అన్ని జీవరాశులకు నివాసం అనేది ప్రాథమిక అవసరమని చెప్పగలరు. చూడండి, ఇక్కడ ఏం చెప్పారు అంటే నివాసాల ప్రాముఖ్యత గురించి, పొరుగువారు నివసించే ప్రదేశాల గుర్తింపు, అన్ని జీవరాశులకు నివాసం అనేది ప్రాథమిక అవసరం అని చెప్పగలరు. అంటే అన్ని జీవరాశులకు నివాసం అనేది ప్రాథమిక అవసరం అని చెప్పగలుగుతాడు విద్యార్థి. తన ఇరుగు పొరుగు వారి నివాసాలను గుర్తిస్తారు. నివాసం అన్ని జీవుల ప్రాథమిక అవసరం అని కనుగొంటారు. వివిధ రకాల ఇండ్లను గుర్తిస్తారు. పేదల నివాస స్థితిగతులకు కారణాలు కనుగొంటారు. ఆవాసాల్లో భిన్నత్వం అనేది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలుసుకుంటారు. పక్షులు, జంతువులు, కీటకాలకు కూడా ఆవాసం అవసరమని అర్థం చేసుకుంటాడు. ఇది విద్యార్థికి సంభవించే సామర్థ్యాలు అన్నమాట. విద్యార్థికి ఉండే సామర్థ్యాలు లెసన్ చదవడం వల్ల. మనకు ఇల్లు ఎందుకు అవసరం? చూడండి, మనం నివసించడానికి ఇల్లు అవసరం. మనకు ఎండ, వాన, చలి, దుమ్ము, క్రూర మృగాల నుండి ఇల్లు రక్షణను ఇస్తుంది. మనకు ఎండ, వాన, చలి, దుమ్ము, క్రూర మృగాల నుండి ఇల్లు రక్షణ అనేది ఇస్తుంది. ఒకరోజు రాజు వాళ్ళ తాతయ్య వీధి గుండా వెళుతున్నారు. పాత నివాస స్థలంలో కొత్త ఇండ్లు కట్టడం వారు గమనించారు. చూడండి, డయాగ్రామ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, తాతయ్య: హో, కొత్త ఇల్లు కడుతున్నారు. రాజు: అవును తాతయ్య, చాలా పెద్దదిగా ఉన్నది. కానీ ఇక్కడ ఒక గుడిసె ఉండేది. అందులో ఒక చాకలి ఉండేవాడు. రాజు అడిగాడు అనమాట: తాత, మన ఇల్లు గురించి ఏంటి? మన ఇల్లు మళ్ళీ కట్టారా అని అడిగారు. అవును, మీ నాన్న చిన్నప్పుడు పెంకుటిల్లో ఉండేవాళ్ళం అని చెప్పారు. ఓహో, ప్రస్తుతం మనం పక్కా ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంట్లో చాలా రకాలు ఉన్నాయి. అవును తాతయ్య. అవును, ఆదిమానవుడు గుహల్లో నివసించేవాడని చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం మనుషులు రకరకాల ఇళ్ళలో నివసిస్తున్నారు. గుహల్లోన చాలా ఆశ్చర్యంగా ఉంది అని రాజు అనడం జరిగింది. నెక్స్ట్ చూడండి, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఒక పుస్తకం ఇస్తాను. అందులో రకరకాల ఇండ్ల గురించి వివరించారు. నీవు ఆ పుస్తకాన్ని చదివి వాటి గురించి తెలుసుకోవచ్చు అని తాతయ్య చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, నివాసాల పరిణామ క్రమం అంటే ఏ విధంగా నివాసం అనేది అభివృద్ధి చెందింది అనేది మనకి చిత్రంలో చూపించడం అనేది జరిగింది. చాలా కాలం క్రిందట మనిషి ఎలా నివసించేవాడో తెలుసుకుందాం. క్రింది ఇవ్వబడిన చిత్రాలను మనం గమనించి ఇప్పుడు తెలుసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్, మానవుడు గుహలో నివసించడం అనేది జరిగింది. గుహ నుంచి పూరిండ్లకు వచ్చాడు. తర్వాత మట్టి ఇల్లు కట్టడం నేర్చుకున్నాడు. దాని తర్వాత చూడండి, పెంకిటిల్లు, దాని తర్వాత డాబా ఇల్లు, ఇప్పుడు బహుళ అంతస్తుల భవనం. చూడండి ఈ ఆర్డర్. ఫస్ట్ మనం మానవుడు గుహలో ఉండడం అనేది జరిగింది. గుహ నుంచి పూరిల్లు నుంచి మట్టిల్లుకి రావడం జరిగింది. మట్టిల్లు నుండి పెంకుటిల్లు నుంచి డాబా నుంచి బహుళ అంతస్తు ఇల్లుకి రావడం జరిగింది. ఇప్పుడు పెద్దల మాట. మీ పెద్దలను అడిగి వారు ఏ ఇంట్లో ఉండేవారో తెలుసుకోమంటున్నాడు. నెక్స్ట్ చూడండి, వివిధ రకాల ఇల్లు. ఇక్కడ మనకు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన ఇండ్లు పరిమాణ క్రమాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలు వారి ఇండ్లు ఎలా కట్టుకుంటారో
తెలుసుకుందాం. చూడండి, ప్రజలు ఇల్లు కట్టడానికి ఆధారపడిన అంశాలు మొత్తం ఇక్కడ 4 అంశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు ఇల్లు కట్టడానికి ఆధారపడే అంశాలు ఏంటి అంటే వాతావరణము, ఆర్థిక పరిస్థితి, లభ్యమయ్యే సామగ్రి, స్థల లభ్యత. చూడండి, ఇల్లు కట్టాలి అంటే మొత్తం 4 అంశాల మీద ఆధారపడవలసి ఉంటుంది. ఫస్ట్ వన్ వాతావరణం అనేది, నెక్స్ట్ ఆర్థిక పరిస్థితి, తర్వాత లభ్యమయ్యే సామగ్రి, తర్వాత స్థల లభ్యత. స్థలం అనేది లభించిన దాన్ని బట్టి మనం ఇల్లు కట్టడం అనేది జరుగుతుంది. మనం వివిధ రకాల వ్యక్తులు నివసించే వివిధ రకాల ఇళ్ళ గురించి తెలుసుకుందాం. చూద్దాం, రకరకాల మనుషులు నివసించే ఇల్లు గురించి అంట. నా పేరు చెంచయ్య. నేను నల్లమల అడవిలో నివసిస్తూ ఉంటాను. ఇది మా ఇల్లు. చాలా పక్షులు, జంతువులు మా చుట్టూ ఉంటాయి. మా అమ్మ, నాన్న రకరకాల పండ్లు, దుంపలు, తేనె, చింతపండు, కుంకుడుకాయలు అడవి నుండి సేకరిస్తారు. చూడండి, ఇక్కడ అడవి నుండి సేకరించేవి ఏంటి అంటే చూడండి, రకరకాల పండ్లు సేకరిస్తారు, దుంపలు సేకరిస్తారు, తేనె సేకరించడం జరుగుతుంది, చింతపండు, కుంకుడుకాయలు వంటివి సేకరిస్తారనమాట. చూడండి, నల్లమల అడవి అని ఇవ్వడం జరిగింది. వాటిని సంతలో అమ్మి బియ్యం, కూరగాయలు, సబ్బులు, మాకు కావాల్సిన సరుకులు తెస్తారు. ఓకేనా. చూడండి, చెంచయ్య ఇల్లు అనేది ఎలా ఉన్నదో ఇక్కడ మనకు డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చెంచయ్య ఇంటిని గమనించండి. ఇల్లు ఎలా ఉంది? మీ ఇంటికి ఆ ఇంటికి తేడా ఉంటుంది. అవును, అయితే ఏ విధంగా తేడాగా ఉంది? తేడాగా ఉంటే ఏ విధంగా తేడా ఉంటుందని పిల్లలు చర్చించడం అనేది జరగాలి. తర్వాత చూడండి, నా పేరు రాజు. ఈ అబ్బాయి పేరు రాజు అంట. మేము గుడిసెలో నివసిస్తున్నాం. చూడండి, గుడిసెలో నివసించడం అనేది జరుగుతుంది. గోడలన్నీ వెదురుతో నిర్మించబడి ఉంటాయి. చూడండి, గుడిసెలో గోడలన్నీ కూడా వెదురుతో నిర్మించబడి ఉంటాయి అని ఇవ్వడం జరిగింది. పైకప్పు గడ్డి, కొబ్బరి లేదా తాటి ఆకులతో కప్పబడి ఉంటుంది. పైకప్పు గడ్డి లేదా కొబ్బరి లేదా తాటి ఆకులతో కప్పబడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, నా పేరు మేరీ. మేము పెంకుటిల్లులో నివసిస్తాం. గోడలకు ఇటుక, సిమెంటులతో తయారై ఉంటాయి. గోడలు ఇటుక, సిమెంటుతో తయారై ఉంటాయి. పైకప్పు పెంకులతో కప్పబడి ఉంటుంది. మాకు వేప చెట్టు చిన్న తోట ఉంది. చూడండి, ఇలా ఒక వేప చెట్టు చిన్న తోట ఉండడం అనేది జరిగిందంట మేరీకి. నెక్స్ట్, నా పేరు విజయ్. మేము మట్టితో తయారు చేసిన ఇంట్లో ఉంటాం. మట్టిని దిమ్మలాగా మార్చి ఎండబెడతారు. ఈ దిమ్మలతో గోడలు, పైకప్పులు నిర్మిస్తారు. మా ఇల్లు వేసవిలో చల్లగా ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మట్టి ఇల్లు అనేవి వేసవిలో చల్లగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. మట్టి ఇల్లు అనేవి వేసవిలో చల్లగా ఉంటాయి. నెక్స్ట్, నా పేరు జోసెఫ్ అంట. ఈ జోసెఫ్ అనే వ్యక్తి రాతి ఇంట్లో ఉండడం అనేది జరిగింది. ఇంటి గోడలు, పైకప్పులు రాతితో తయారు చేయబడి ఉంటాయి. మనకు డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది చూడండి. అయితే ఈ రకమైన ఇల్లు రాయలసీమ జిల్లాలో ఉండడం అనేది జరుగుతుంది. రాతితో కట్టబడిన ఇల్లు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే రాయలసీమ ప్రాంతంలో ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, నా పేరు రజియా. మేము బహుళ అంతస్తుల భవనంలో 3వ అంతస్తులో ఉండడం అనేది జరుగుతుంది. గది గోడలు ఇటుకలు, సిమెంటు, చెక్కతో నిర్మించబడి ఉంటాయి. పైకప్పు కాంక్రీట్తో చేయబడుతుంది. ఇది స్తంభాలపై నిలబడి ఉంటుంది. బహుళ అంతస్తు అనేది ఇప్పుడు కూడా స్తంభాలపై నిలబడి ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, నా పేరు రసూల్. మేము పక్కా ఇంట్లో ఉంటున్నాం. గది గోడలు ఇటుక, సిమెంట్తో నిర్మించబడి ఉంటాయి. మా ఇంట్లో 4 గదులు. ఇంటి నేల చలువ రాతితో పరచబడి ఉంటుంది. మాకు కారు నిలిపేందుకు స్థలం, అందమైన తోట ఉంది. ఓకే. నెక్స్ట్, నా పేరు శైలు. మేము గుడారంలో ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, గుడారాలు కాన్వాస్ గుడ్డతో తయారు చేస్తారు. గుడారాలు అనేవి కాన్వాస్
గుడ్డతో తయారు చేస్తారు. వెదురు బొంగులను వీటికి ఆధారంగా చేస్తారు. చూడండి, వెదురు బొంగులను వీటికి ఆధారంగా ఉపయోగిస్తారనమాట. మేము ఒక చోట నుండి ఇంకో చోటకి బతుకు తెరువు కోసం వెళ్తూ ఉంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే గుడారాలనేవి కాన్వాస్ గుడ్డతో తయారు చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే చూడండి, ఫస్ట్ టైం మన క్లాస్ ఎవరైనా విజిట్ చేస్తే కనుక మన యొక్క ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో లైన్ టు లైన్ అనేది మీకు వీడియోస్ రూపంలో అందించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ఈ రకమైన గుడారాలు మనకు నిర్మాణాలు జరిగే చోట, భవనాలు నిర్మించే స్థలంలో కనబడతాయి. మిలిటరీ సైనికులు వారు పనిచేసే చోట గుడారాలు వేసుకుంటారు. అలాగే సర్కస్లో పనిచేసేవారు కూడా గుడారాలు వేసుకుంటారు. ఎందుకంటే వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ నివసించడం అనేది జరుగుతుంది అంటే గుడారాలలో నివసించడం అనేది జరుగుతుంది. ఎక్కడ అంటే గుడారాలలో నివసించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, కారవాన్ అంటాం దీన్ని. ఇది చక్రాలతో నిర్మించబడి ఉంటుంది. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉంటుంది క్యారీ వ్యాన్ అనేది అనమాట. చూడండి, డయాగ్రామ్లో ఇవ్వడం అనేది జరిగింది. మీది ఏ రకమైన ఇల్లు అని అడిగారు. ఏ ఇల్లు అయితే ఒక చోట నుండి ఇంకో చోటకి మార్చడానికి వీలుగా ఉంటాయో వాటిని తాత్కాలిక నివాసాలు అంటారు. తాత్కాలిక నివాసాలు అంటే ఒక చోట నుండి ఇంకో చోటకి మార్చడానికి వీలుగా ఉండే నివాసాలు. అలా మార్చడానికి వీలు కాని నివాసాలని శాశ్వత నివాసాలు అంటాం. అర్థమైందా? ఇక్కడ క్యారీ వ్యాన్ అనేది తాత్కాలిక నివాసంగా చెప్తే పెంకుటిల్లు అనేవి శాశ్వత నివాసంగా చెప్పవచ్చు అనమాట. తర్వాత కచ్చా ఇల్లు లేదా పక్కా ఇల్లు అని ఇవ్వడం జరిగింది. మనం వివిధ రకాల ఇల్లు గురించి నేర్చుకున్నాం. ఇల్లు 2 రకాలుగా విభజించబడి ఉంటాయి. ఇల్లుని మొత్తం ఎన్ని రకాలుగా విభజించారంటే 2 రకాలు. ఫస్ట్ వన్ కచ్చా ఇల్లు, సెకండ్ వన్ పక్కా ఇల్లు. ఓకే, చూద్దాం. కచ్చా ఇల్లు అంటే ఏంటంటే చూద్దాం. మట్టి గడ్డిచే నిర్మించబడిన ఇల్లును కచ్చా ఇల్లు అంటారు. చూడండి, ఇలా మట్టితోని గడ్డితోని నిర్మించబడే ఇల్లుని ఏమనాలి అంటే కచ్చా ఇండ్లు అంటారు. అన్ని గుడిసెలు కచ్చా ఇండ్లే. గుడిసెలన్నీ కూడా ఇక్కడ కచ్చా ఇండ్లుగా మనం చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటుక, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇళ్ళన్నీ పక్కా ఇండ్లు. అర్థమైందా? ఈ రకమైన ఇల్లు చాలా దృఢంగా ఉంటాయి. ఇలా నిర్మించే వీళ్ళు అంటే ఇక్కడ ఇసుక, ఇటుక, ఇనుము అంటే ప్రజెంట్ బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా పక్కా ఇండ్లలోకి రావడం అనేది జరుగుతుంది. చూడండి, ఆలోచించండి, చర్చించండి. ఇలా క్వశ్చన్ ఫస్ట్ది చూడండి. ఇల్లు ఒకదానితో ఇంకొకటి తేడాగా ఎందుకు ఉంటాయి? ఇల్లు ఒకదానితో ఇంకొకటి తేడాగా ఎందుకు ఉంటాయి? సెకండ్ క్వశ్చన్ చూడండి. కొన్ని కుటుంబాలు శాశ్వతంగా ఒకే ప్రదేశంలో ఉండరు. ఒకే ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వారి యొక్క జీవనోపాధి కోసం లేదా చేసే పని కోసం అన్నమాట. వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు? వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు కూడా ఇక్కడ మనం చర్చించడం జరగాలి. చూడండి, క్రింద ఇవ్వబడిన ఇల్లును గుర్తించి వాటి పేర్లు రాయమన్నారు. దీన్ని ఏమని చెబుతాం మనం? గుడిసె అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, పూరిల్లు అని కూడా చెప్తుంది దీన్ని. నెక్స్ట్ ఇక్కడ పెంకుటిల్లు అండి. నెక్స్ట్ దాబా ఇల్లు. తర్వాత బహుళ అంతస్తులు అనమాట. బహుళ అంతస్తులు. నెక్స్ట్ ఇంటికి ఉండే పైకప్పు చూడమని చెప్తున్నారు. వివిధ రకాల పైకప్పులను ఇచ్చాడు. ఇక్కడ చూడండి, లోహపు రేగ ఉపయోగించి పైకప్పు, కాంక్రీట్ పైకప్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెంకుల పైకప్పు, తర్వాత గడ్డి ఆకులతో కప్పబడిన పైకప్పు. మనకు మొత్తం 4 రకాల పైకప్పులు అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ లోహపు పైకప్పు ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ చూడండి కాంక్రీట్ పైకప్పు. థర్డ్ వన్ పెంకుల పైకప్పు. సెకండ్ వన్ గడ్డితో కప్పినవి అనమాట. ఓకే, ఇలా మొత్తం మనకి 4 ఇవ్వడం జరిగింది. ఓకే, అన్ని రకాల ఇల్లు పైకప్పులు ఒకే విధంగా లేవు అన్నది మీరు గుర్తించారు కదా.
కొన్ని చదునుగాను కొన్ని ఏటవాలుగాను ఉన్నాయి. పైకప్పులు అనేవి ఎలా ఉంటాయంటే చదునుగాను ఏటవాలుగాను ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంటి పైకప్పులు ఏటవాలుగా నిర్మించబడి ఉంటుంది ఎందుకు? క్వశ్చన్ ఇక్కడ చూద్దాం, దాని యొక్క సమాధానం ఏంటనేది మనం చేద్దాం. నేలపై ఉంచబడిన రేకు, ఇటుకపై ఏటవాలుగా ఉంచబడిన రేకు, 2 ఇటుకలపై ఏటవాలుగా ఉంచబడిన రేకు. ఇక్కడ ఏమీ లేదండి, ఇక్కడ వాటర్ అనేది పోసారు. ఎక్కడ వాటర్ అనేది ఎక్కువసేపు నిలబడకుండా వెంటనే పోతుందని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉంది, థర్డ్ ఆప్షన్లో అనేది వాటర్ ఎక్కువసేపు నిలబడదు, వెంటనే పోతుంది. అందుకని ఇంటి పైకప్పులు వాలుగా నిర్మించడం అనేది జరుగుతుందని చెప్పడం అన్నమాట. ఇంటిలోని సౌకర్యాలు చూడండి, అనుష తన తల్లిదండ్రులు అన్నదమ్ములతో కలిసి 2 గదుల ఇంట్లో ఉంటుంది. వారు ఒక గదిలో వంట చేయడం, తినడానికి, రెండవ గది టెలివిజన్ చూడటానికి, చదువుకోవడానికి, నిద్రపోవడానికి ఉపయోగిస్తారు. ఒక ప్రీతి కుటుంబ సభ్యులతో కలిసి కేవలం ఒక గదిలోనే ఉంటారు. ప్రీతి అనే అమ్మాయి. వారు అక్కడ ఎలా నివసిస్తారో ఊహించండి. మీ ఇల్లు ఎలా ఉంది, మీ ఇంట్లో సౌకర్యాలు ఏంటని అడగడం జరిగింది. కృత్యం, మీకు ఇష్టమైన ఇల్లు బొమ్మ గీయమన్నారు. ఇక్కడ మనకి ఇష్టమైన ఇల్లు బొమ్మ పిల్లల చేత గీపించడం అనేది జరగాలి. చూడండి, ఇది ఇలా ఒక యాక్టివిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇది నెక్స్ట్, మీ పొరుగింటికి వెళ్ళి ఏ సౌకర్యాలు ఉన్నాయో గమనించమంటున్నాడు. చూడండి, హాల్ ఉంటే ఉందని, లేకపోతే లేదని ఇలా టిక్ చేయడం అనేది జరగాలి. మొత్తం చూడండి, వంటగది ఇచ్చారు, మరుగుదొడ్డి, తోట, నీటి సౌకర్యం, విద్యుత్, తలుపులు ఇలా ఇవ్వడం జరిగింది, కిటికీలు. నెక్స్ట్, శుభ్రత పరిశుభ్రత. ఒక ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండవచ్చు, లేకపోవచ్చు, కానీ ఇల్లు శుభ్రంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. అన్ని సౌకర్యాలు ఉన్నా లేకపోయినా ఇల్లు యొక్క శుభ్రం అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్, మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారా? అవునంటే అవును, లేదంటే లేదు. మీ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు చదివిన తర్వాత అక్కడే వదిలేస్తారా, తీస్తారా అని. ఒకవేళ మీ ఇంట్లో చెత్తకుండి లేకపోతే ఏం చేస్తారు? క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్, కొన్ని ఇల్లు చూడడానికి శుభ్రంగా ఉంటాయి. అటువంటి ఇల్లును చూసినప్పుడు అన్ని వస్తువులు చాలా పొందుగ్గా అమర్చారు అనిపిస్తుంది. కొన్ని ఇల్లు అందంగా ఉండవు. ఇల్లు ఎలాంటిదైనా, అది గుడిసె అయినా, పెంకుటిల్లు అయినా, పక్కా ఇల్లు అయినా, మనం వస్తువులు పొందుగ్గా అమర్చితే అది శుభ్రంగా కనిపిస్తుంది. అంటే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టాలంటారు కదా, ఆ విధంగా. శుభ్రమైన ఇల్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శుభ్రమైన ఇల్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పాయింట్. నెక్స్ట్, మీ ఇంటి చుట్టూ చెత్త అలాగే వదిలేస్తే ఏమవుతుంది? ఇంటి చుట్టూ చెత్త అలాగే వదిలేస్తే ఏమవుతుంది చూద్దాం. చుట్టూ శుభ్రం చేయకుండా చెత్తను నువ్వు విడిచి పెట్టినప్పుడు దుర్వాసన వస్తుంది. దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయి. దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు ఫ్రీ అన్నమాట. మనం ఎప్పుడు చెత్తను మన ఇంటికి దూరంగా పాడివేయాలి. మన ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే మనకు ఫ్రీగా దోమలు, ఈగలు అనేవి అక్కడ దొరకడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇల్లు లేని ప్రజలు. లక్ష్మణ్ వాళ్ళ ఊరు నుండి విశాఖపట్నానికి వలస వచ్చారు. ఉద్యోగం కోసం వెతికే ప్రయత్నంలో ఉన్నాడు. అతని కుటుంబం కొద్ది రోజులు పాటు రైల్వే స్టేషన్లో ఉండవలసి వచ్చింది. వారికి నివసించడానికి స్థలం దొరకనందున వారు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద కూడా నివసిస్తూ ఉంటారు అన్నమాట. మీరు ఎప్పుడైనా ఫ్లైఓవర్ కింద పెద్ద పెద్ద గొట్టాలు, పైపుల్లో ఎవరైనా నివసించడం చూసారా అని అడిగారు అనమాట. ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి, పైపుల్లో నివసిస్తున్న ప్రజలు, ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నివసిస్తున్న ప్రజలు. చూడండి, ఇక్కడ మనకి డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకే, చూడండి, ఇక్కడ ఒక పైపులో ఉండడం అనేది జరిగింది మొత్తం ఫ్యామిలీ. ఇక్కడేమో ఫ్లైఓవర్ కింద ఫ్యామిలీ ఉండడం అనేది జరిగింది. ఓకేనండి. నెక్స్ట్, వారు అలా నివసించడానికి కారణాలు ఏమిటి? చూడండి, వారు వర్షం, చలి, గాలి నుండి తమను తాము ఏ విధంగా రక్షించుకుంటారు? క్వశ్చన్ అడగడం జరిగింది. పైపుల్లో నివసిస్తున్న ప్రజలను చూసారా? పైపుల్లో నివసించిన ప్రజలను ఎప్పుడైనా చూసారా అని అడిగారు. కొంతమంది ప్రజలకు ఇల్లు ఉండవు, ఎందుకు? ఓకే, నెక్స్ట్, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు?
ఆరోగ్యంగా కూడా ఉండకపోవడం అనేది జరుగుతుందండి. ఇల్లు లేని వారిని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? మనకేమనిపిస్తుందో ఇక్కడ చెప్పాలి. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్, జంతువుల ఇల్లు నివాసాలు. చూడండి, మనకే ఉన్నట్టే ఇక్కడ చూడండి, జంతువులకి మొత్తం చిన్న చిన్న జీవరాశులకి కూడా నివాసం అనేది ఉంటుందన్నమాట. ప్రజలు ఎక్కడ నివసిస్తారో మనం చూసాం. జంతువుల నివాసాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, ఇప్పుడు కాకి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చేమలు, ఇక్కడ కుందేలు గురించి ఇవ్వడం జరిగింది. చూద్దాం, జంతువులకు నివాసాలు ఎందుకు అవసరం చూద్దాం. జంతువులకు కూడా నివాసాలు అవసరము. నివాసాలు జంతువులను ఎండ, చలి, వాన, శత్రువుల నుండి రక్షిస్తాయి. అవి వివిధ రకాల నివాసాల్లో నివసిస్తాయి. కొన్ని అడవిలో నివసిస్తాయి, కొన్ని మనతో పాటు నివసిస్తాయి. కొన్ని జంతువులు తమ నివాసాలు తామే నిర్మించుకుంటాయి. ఉదాహరణ, క్రూర మృగాలైన సింహం, ఎలుగుబంటి అడవిలో గుహల్లో నివసిస్తాయి. కుందేలు, ఉడతలు బొరియల్లో నివసిస్తాయి. పక్షులు గూళ్ళను నివసిస్తాయి అన్నమాట. పక్షులు గూళ్ళలో నివసించడం అనేది జరుగుతుంది. కొన్ని జంతువులు నివాస చిత్రాలను గమనించండి. పక్షి గూడి, తర్వాత ఇక్కడ చూడండి శాల, గొడ్ల శాల అంటాము, లేదా పశువులకు సంబంధించిన జంతుశాల. ఇక్కడ చూడండి బొరియా, తర్వాత చెట్టుపై కోతి చెట్టుపై నివసించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి కుక్క నివాసాన్ని ఏమంటే కెన్నల్ అంటాం. కుక్క నివాసాన్ని ఏమంటాం కెన్నల్. ఇక్కడ చూడండి కోళ్ళు నుంచేందుకు తీసిన తీగల గది. కోళ్ళు నుంచేందుకు చేసిన తీగల గది. తర్వాత సింహం గుహ, పాము పుట్టలో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, పందుల దొడ్డి, గుర్రపు శాల, గొర్రెల దొడ్డి. ఓకే, ఇలా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, నీటిలో చేపలు, తిమింగలాలు వంటి జీవులు నివసిస్తాయి. నీటిలో చేపలు, తిమింగలాలు వంటి జీవులు నివసిస్తాయి. కప్ప, మొసలి వంటి జంతువులు నేలపైన, నీటిలోనూ కూడా నివసిస్తాయి. ఇలా నేలపైన, నీటిలోని నివసించే జంతువులను మనం ఏమంటారని చెప్పుకున్నామండి? చెప్పాలి, ఉభయహారులు అంటాం అన్నమాట. ఓకే, నీటిలో నివసించే వాటిని ఏమంటాం చెప్పండి? జలచరాలు అంటాం. భూమి మీద నివసించే వాటిని భూచర జీవులు అంటాం. ఈ రెండిటిలోనూ నివసించే జీవులను ఉభయచర జీవులు అనడం జరుగుతుంది అనమాట. ఉభయచర జీవులు అంటాం. ఓకేనండి. నెక్స్ట్, నివాసం లేని జంతువులు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? నివాసం లేకుండా కూడా కొన్ని జంతువులు ఉన్నాయంటే ఏంటో చూద్దాం. కోతులు, ఏనుగులు వంటి జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. కోతులు, ఏనుగులు వంటి జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. ఇది మొన్న జరిగిన డిఎస్సిలో ఇవ్వడం అనేది జరిగింది ఇది. ఓకేనండి. వాటికి ప్రత్యేకంగా నివాసాలు లేవు. కోతులు, ఏనుగులు వంటి జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. వీటికి నివాసాలు అనేవి ఉండవు. గుర్రాన్ని గుర్రపు శాలలో ఉంచుతారు. పులి గుహలో నివసిస్తుంది. కరెక్టే. చేప చెట్టుపై నివసిస్తుంది. తప్పు. తాబేలు నేలపైన, నీటిలోనే నివసిస్తుంది. ఓకే. ఏనుగు, జిరాఫీ నీటిలో నివసిస్తాయి. తప్పు. ఓకేనండి. నెక్స్ట్, పక్షుల గూళ్ళు చూద్దాం. పక్షి యొక్క గూళ్ళు గురించి. పక్షుల నివాసాన్ని గూడు అంటారు. పక్షి నివాసాన్ని గూడు అంటారు. పక్షులు గుడ్లు పెట్టడానికి, తమ పిల్లలను సంరక్షించడానికి గూళ్ళను కట్టుకుంటాయి. పుల్లలు, గడ్డి, పరకలు, ఆకులు, పత్తి ఉపయోగించి తమ గూళ్ళను కట్టుకుంటాయి. చూడండి, ఇక్కడ పక్షులు పుల్లలను, గడ్డిని ఉపయోగిస్తాయి. తర్వాత ఆకులు, పత్తి వంటి ఉపయోగించి గూళ్ళని నిర్మించుకుంటాయి. చూడండి, ఇక్కడ ఒక్కొక్క పక్షి గురించి మనకి ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది పిచ్చుక. పిచ్చుక అనేది ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు డయాగ్రామ్లో ఇచ్చారు. చూడండి, తన గూడు చెట్లపైన, పెంకుటిల్లి దూలాలపైన కట్టుకుంది. పిచ్చుక అనేది చెట్లపైన, పెంకుటింటి దూలాలపైన కట్టుకుంటుందంట వాటి యొక్క గూడు అనేది. అది పుల్లలు, గడ్డి, ఆకులు, పత్తిని గూడు కట్టడానికి ఉపయోగిస్తుంది. చూడండి, పుల్లలను, గడ్డిని, ఆకులను, పత్తిని ఉపయోగించి గూడు కట్టుకునే జీవి ఏంటి అంటే పిచ్చుక అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, వడ్రంగి పిట్ట. చెట్టు కాండాన్ని
పెద్ద తొర్రలు చేసి నివసిస్తుంది. చెట్టు యొక్క కాండాన్ని ఇలా తొర్రలు ఇలా కన్నంగా చేసి దీంట్లో నివసించడం అనేది జరుగుతుంది. ఇలా నివసించే పక్షి ఏంటి అంటే వడ్రంగి పిట్ట. నెక్స్ట్ గిజిగాడు పక్షి. చూడండి, గిజిగాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గిజిగాడు పక్షి గడ్డి కర్ర పుల్లలు ఉపయోగించి తన గూడును కట్టుకుంటుంది. ఇది గూడు క్రింది నుండి ప్రవేశించడానికి ఒక ద్వారాన్ని ఏర్పరచుకుంటుంది. ఓకే అండి. నెక్స్ట్ మనం పక్షులు, జంతువులు వాటి నివాసాలను కట్టుకుంటాయని తెలుసుకున్నాం. మరి మన చుట్టూ పరిసరాల్లో చాలా రకాల కీటకాలు కూడా ఉన్నాయి. కీటకాలు కూడా నివాస స్థలాలు ఉంటాయా? క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం మనం. చూడండి, ఇక్కడ తేనె పట్టు ఇవ్వడం జరిగింది. కీటకాలకు కూడా నివాసాలు ఉంటాయి. సైడ్ హెడ్డింగ్ నుంచి ఫస్ట్ వన్ చూడండి. తేనె పట్టు, తేనెటీగల గురించి. సాలీడు, పట్టు పురుగు. చూడండి, వీటికి కూడా నివాసాలు ఉంటాయి అన్నమాట. అయితే చూడండి, కొన్ని జంతువులు, పక్షులు మనతో పాటు నివసిస్తాయి. ఇక డయాగ్రామ్లు ఇవ్వడం జరిగింది. మనతో పాటు నివసించే జంతువులు కుక్క ఒకటి, పిల్లి, తర్వాత బల్లె, తర్వాత తొండ, తర్వాత బొద్దింక, తర్వాత ఈగలు. ఇవి మనతో పాటు నివసించేవని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే. నెక్స్ట్ తర్వాత, హాయ్ పిల్లలు, నేను కిట్టి అనే పిల్లిని. చూడండి, ఇక్కడ ఒక పిల్లి గురించి ఇవ్వడం జరిగింది. సుమంత్ కుటుంబ సభ్యులతో పాటు నివసిస్తారు. నేను జెర్రీ అనే ఎలక కొరకు ఎదురు చూస్తాను. అది కూడా మాతో పాటునే ఉన్న కలుగులో నివసిస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, బంటి అనే కుక్క తన కెన్నల్లో నిద్రిస్తుంది. ఆవులు, గొర్రెలు, మేకలు మాతో పాటే నివసిస్తాయి. అయితే అవి మా ఇంటికి వెలుపల నివసిస్తాయి. ఓకేనండి. నెక్స్ట్, నాతో పాటుగా మా వంటగదికి రండి. కొన్నిసార్లు ఈగలు, బొద్దింకలు అక్కడ ఉంటాయి. వంటగదిలో ఈగలు, బొద్దింకలు అయ్యే ఉంటాయని చెప్పడం జరిగింది. పెరటలో కాకులు, చిలుకలు, ఉడతలు తమ నివాసాలను ఏర్పరచుకుంటాయి. హే అన్నట్టు మర్చిపోయా, బల్లెలు, తొండలు కూడా అక్కడే ఉంటాయి. పెరట్లో ఉండడం అనేది జరుగుతుంది. మేమందరం ఈ స్థలాన్ని పంచుకున్నాం. ఓకే. సుమంత్ పాఠశాలకు వెళ్లే ముందు ఆహారం, నీరు నాకు ఇస్తాడు అని చెప్పింది. మీ ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువు ఉందా? ఉంది. మా ఇంట్లో కుక్క ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్, దానికి నువ్వు ఆహారం, నీళ్లు వేస్తావా? అవును, వేస్తాను. ఓకే. నెక్స్ట్, పక్షులు, జంతువుల పట్ల దయ. చూడండి, ఇక్కడ బంధించడం అనేది జరుగుతుంది. వీటిని చూస్తే మనకి ఏం అర్థమవుతుంది అనే ప్రశ్న అడగడం అనేది జరిగింది. పై చిత్రాలను గమనించినప్పుడు నీకేమనిపిస్తుంది అని. అయితే ఇక్కడ చూడండి. నెక్స్ట్, మనలాగే పక్షులు, జంతువులు కూడా స్వేచ్ఛగా తమ జీవితాన్ని సహజంగా గడపాలని అనుకుంటాయి కదా? అవునండి. నెక్స్ట్, జంతువుల పట్ల దయ. గత సోమవారం మేము పాఠశాలకు వెళ్ళే దారిలో పక్షి గూడు చెట్టుపై నుండి కింద పడిపోవడం జరిగింది. ఈ యొక్క పక్షి గూడు చెట్టుపై నుంచి కింద పడిపోయినప్పుడు రాజు గుడ్లను పగలగొట్టాలని అనుకుంటాడు. ఇక్కడ ఉన్న రాజు అనే పర్సన్ గుడ్లు పగలగొట్టాలని అనుకుంటాడు. నేను అతన్ని అడ్డుకున్నాను. ఓకే. ఇక్కడ వేరొక అబ్బాయి అతన్ని అడ్డుకొని ఆ యొక్క గూడుని ఎక్కడి నుంచి అయితే తీసారో అక్కడ పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. రాజు చెట్టెక్కి పక్షి గూడును క్షేమంగా కొమ్మలపై ఉంచుతాడు. ఓకేనా, అక్కడ పెట్టేస్తాడనమాట. రాజు, అమల జంతువులకు హాని చేయవద్దని నినాదాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్న సెకండ్ పర్సన్ ఎవరు అంటే అమల. ఏమని చెప్పారు అంటే జంతువులకు హాని చేయొద్దని నినాదాలు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, కీలక పదాలు: నివాసం, క్యారివన్, ఇల్లు లేనివారు, కచ్చా ఇండ్లు, పక్క ఇల్లు, బహుళ అంతస్తుల భవనం, పడవ ఇల్లు, శాశ్వత ఇల్లు, తాత్కాలిక ఇల్లు. కీలక పదాలు. మనం ఏం నేర్చుకున్నాం? చూడండి, ఇల్లు మనకు వసతి, రక్షణను ఇస్తుంది. మనం మన చుట్టూ పక్కల వివిధ రకాల ఇల్లును గమనిస్తాం. వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు తాత్కాలిక నివాసాలు నిర్మిస్తారు. చూడండి, వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు తాత్కాలిక నివాసాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఓకే. వరదలు ఇవి వచ్చినప్పుడు తాత్కాలిక నివాసాలు అనేవి ఏర్పరచడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ వలస వెళ్ళే ప్రజలు గుడారాల్లో నివసిస్తారు. వలస వెళ్ళే ప్రజలు గుడారాల్లో ఉండడం అనేది జరుగుతుందనమాట. వలస వెళ్ళే ప్రజలు. నెక్స్ట్ పక్షులు, జంతువులకు కూడా నివసించడానికి ఇల్లు ఉంటాయి. పక్షులు, జంతువులు కూడా నివసించడానికి ఇల్లు ఉంటాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడం. ఇక్కడ చూడండి ప్రశ్నలు అడగడం జరిగింది. కచ్చా ఇంటికి పక్క ఇంటికి తేడా ఏంటి? మనకి ఇల్లు ఎందుకు అవసరం? గుడారాలు మరియు పెంకులపై నివసించే ప్రజలు గుడారాలు మరియు పైపుల్లో నివసించే ప్రజలకు ఏమి సహాయం చేయవచ్చు అని అడిగారు. ప్రశ్నించడం. చెట్టుపైన ఉన్న తేనెపట్టును గమనించారు. తేనెపట్టు గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ ప్రయోగం. చదువు 5 రకాల జంతువులు, పక్షులు, కీటకాలు నివాసాలను గుర్తించి వాటి పేర్లు రాయడం అనేది క్షేత్ర పరిశీలనలో ఇవ్వడం అనేది జరిగింది. సమాచారం, నైపుణ్యం. ఇంటి రకం, చదును, ఏటవాలు ఎలా ఉన్నది అనేది. బొమ్మలు గీయండి, నమూనాలు తయారు చేయండి. ఐస్ క్రీమ్ పుల్లలు, అగ్గి పుల్లలు ఉపయోగించి గుడిసెల యొక్క నిర్మాణాలు అంటే ఇల్లుల యొక్క రకాలు తయారు చేయడం అనేది ఇవ్వడం జరిగింది. నీకు పక్షి, పిల్లి, కుక్క వంటి పెంపుడు ప్రాణి ఉన్నట్లయితే దాన్ని నువ్వు ఎలా రక్షిస్తావో అని అడగడం జరిగింది. ఇది ప్రశంసలో అడగడం జరిగింది అనమాట. అయితే చూడండి, మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.